वारंगल जिला आर्यवैश्य महासभा के अध्यक्ष अमरावती लक्ष्मी नारायण ने उम्मीद जताई कि वारंगल जिले की नवनिर्वाचित टीम जिले को 2 साल तक राज्य में आगे रखेंगी। वारंगल जिला आर्यवैश्य महासभा ने वारंगल हंटर रोड के डायमंड फंक्शन हॉल में शपथ ग्रहण समारोह आयोजित किया, जिसमें जिले में निर्वाचित सभी समितियों के सदस्यों ने शपथ दिलाई। इस अवसर पर प्रदेश अध्यक्ष लक्ष्मी नारायण, जिला अध्यक्ष डुब्बा श्रीनिवासुलू ने कहा कि कई प्रकार के होते हैं। प्रदेश आर्यवैश्य महासभा के तत्वाधान में सेवा कार्यक्रम चलाए जा रहे हैं। उन्होंने कहा कि नई कमेटी के तहत और अधिक सेवा कार्यक्रम चलाए जाएं और समाज को मजबूत किया जाए। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। మనం జిల్లా కానీ రాష్ట్రం కానీ పటిష్టంగా ఉన్నప్పుడే మరి ఏదైనా కార్యక్రమాలు మనం చేపట్టవచ్చు, మరి సాధించవచ్చు. మరి ఇప్పుడే మన నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మరి ఈరోజు ఈ రాబో 2 సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నాడు. వారికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పూర్తి సహకారం అందిస్తుంది. మరి అదేవిధంగా రాబో 2 సంవత్సరాల్లో మరి అత్యధిక సభ్యత్వం చేయడానికి వారి టీం అందరూ కూడా మరి ఒక పొలిటికల్ కమిటీ, అదేవిధంగా ఒక మెంబర్షిప్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకొని మెంబర్షిప్ కమిటీని మరి అన్ని మండలాల ద్వారా సభ్యత్వాలు సేకరించి ఎక్కడ ఆర్యవైశ్యులు ఎక్కువ ఉన్నారో మరి మహిళలు కానీ జెంట్స్ కానీ ఎవరికి కానీ 18 సంవత్సరాల నిండా ప్రతి ఒక్కరికి కూడా సభ్యత్వం చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే ఉత్సాహంగా గడిచిన 2 సంవత్సరాలు అధ్యక్షుడు కాకపోయినప్పటికీ కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం సంఘంలో ఆర్యవైశ్యులకు చేస్తూ 2 సంవత్సరాలు పబ్లిక్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు అధ్యక్షుడిగా యునానిమస్గా కాగలిగాడు. మరి రాబో 2 సంవత్సరాలు అధ్యక్షుడిగా అయి మరి బొంగేటి అశోక్ కుమార్ గారు వారి సహకారంతో మరి వరంగల్ పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడానికి మరి రూపొందించడం జరుగుతూ ఉంది. మరి అన్ని కార్యక్రమాలకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ ముందుంటామని ఎందుకంటే సభ్యత్వంలో మేమే ముందుంటాం, కార్యక్రమంలో మేము ముందుంటాం, సేవా కార్యక్రమంలో మేము ముందుంటాం, కమిటీ ఫంక్షనింగ్ లో కూడా మేము ముందుండే ప్రయత్నం చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మాట చెప్పడమే కాదు, తప్పకుండా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడం సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటిదాకా బాగా సహకరించామనుకో భవిష్యత్తులో కూడా ఇదే సహకరించాలని చెప్పడం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే 2 విషయాలు మనం చెప్పాలి. ఈరోజు వరంగల్ జిల్లాలో ఎన్నికలు జరిగి అనేక ఇబ్బందుల నుంచి మహాసభ నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు, పై నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, కింద నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఏదేమైనా ఈ వరంగల్ జిల్లా మహాసభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయంటే ఒక డైనమిక్ గా రాష్ట్ర అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయం మామూలు అంశం కాదు. కింది నుంచి పైదాకా మొత్తం పెద్ద ఎత్తున అన్ని వర్గాల వాళ్ళు కూడా మన వరంగల్ జిల్లా ఎన్నికలు ఆహ్వానం చెప్పిన ప్రయత్నం చేస్తే ఏదేమైనా మంచిది, తప్పకుండా మీరు ఎన్నికలు జరపాలని నోటిఫికేషన్ ఇచ్చాము. మేము దాన్ని ముందు తీసుకోవాలని చెప్పని అమరావతి లక్ష్మణ గారు మన కింది నాయకత్వానికి చెప్పడం, దాన్ని తప్పకుండా తప్పకుండా అమలు చేయడం, ఇక్కడ ఉన్నబడే జిల్లా నాయకత్వం అశోక్ గారు కూడా పూర్తి స్థాయిలో